అయినాయంటే మనకు బిల్లోకి ఫిట్ చేయడం. ఓకే ఓకే. ఆ ఫిట్ అయినప్పుడు చూసి మళ్ళీ వేపిస్తారా? ఫిట్ అవ్వకపోతే అట్లేం లేదు, ఒకసారి మీరు పంపిస్తే అంతే ఇంకా. ఇది నెక్ రింగ్స్ మెయిన్ ఇది. ఇది ఉంటుంది సిలిం ఉంటుంది మనం దీంతో మధ్యలో ఉన్నదా అట్లా కొట్టడం కొట్టడం వెళ్ళిపోతుందారా పొరలాగా పైనది? వెళ్తుంది. కొద్దిగా చేసాం మేము ఒకసారి ఆల్రెడీ వేసిరా, జస్ట్ ఇట్లా అనడమేనా? కొద్దిగా క్లీన్ చేస్తాం. అది ఓకే, ముందే క్లీన్ చేసి ఉన్నారు కాబట్టి ఈజీగా అవుతుంది. స్టీల్ అంటే మేడం ఇట్లా రాస్తుంది. ఆహా, అది దీంతో మేము చేసాం ఇటు సైడ్ ఉంటుంది. ఓకే. ఇదంతా ఆల్రెడీ వేసేసి కాటన్ వేసుకొని మేము క్లీన్ చేస్తాం. ఓకే. ఆ రస్ట్ ఉండేది ఇప్పుడు ఇదంతా మంచిగా అయిపోయింది. ఓకే. ఇదంతా క్లీన్ చేయడము, కొద్దిగా ఇత్తడి కలర్ ఈ కలర్ వచ్చేంత వరకు కూడా చేయాలి. ఇది నెక్ రింగ్స్ మేడం. ఓకే. కొద్దిగా ఇట్లా ఇది కొద్దిగా క్లీన్ ఇట్లా ఈ కలర్లో రావాలి. ఈ గ్రీన్ కలర్లో రావాలి. ఇక్కడ వరకు వచ్చేంత వరకు చేయాలి. ఎన్ని అవర్స్ పడుతుంది ఇది ఒక్కొక్కటి చేయడానికి? ఒకటి ఫుల్ ఒక డే అంతా పడుతుందా? లేదా పట్టదా? తొందరనే అయిపోతుందా? 3 hours. ఓకే. ఏం చదువుకున్నారు మీరు? డిగ్రీ కంప్లీటెడా? ఓకే. ఇంట్రెస్ట్ అనిపిస్తుందా జాబ్? పర్వాలేదా? నైస్ నైస్. గాడ్ బ్లెస్ యూ, టేక్ కేర్. ఏం భయపడకండి, గట్టిగా ఉండండి. పే గ్రేడ్ అది పెరగాలంటున్నా మేము మాట్లాడతాం. మీరు మీ పని చేసుకోండి, మేము మాట్లాడతాం మీ తరఫున. థ్యాంక్ యూ. అందుకే అంటున్నా, దానికోసమే మాట్లాడేది. సొంత ఇంటి పథకమే మెయిన్ కదా. ఇంకోటి ఏంటి? ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ కదా. పర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్. ఏం అవార్డు? లాభాల వాటి వస్తుంది కదా. మనం ఏమంటున్నాం అంటే పర్సంటేజ్ కన్నా ఎక్కువ అంతకుముందు ఇయర్లలో ఎక్కువ మ్యాక్సిమం ఏది ఇచ్చారో దానికన్నా ఒక 10,000 ఎక్కువ అని అడుగుతున్నాను నేను. ఎందుకంటే పర్సంటేజ్ అని అడిగితే కరెక్ట్ వర్కౌట్ అవ్వట్లే. లాస్ట్ టైం కూడా తప్పిచ్చిరు, అందుకని డిఫరెంట్గా అడుగుదామని చూస్తాను. అట్లా గుడ్ లక్ రా. థ్యాంక్ యూ మేడం. మీ వల్లే మేము ఏసీ కనెక్షన్తో ఇంట్లో ఏసీ వేసుకొని పడుకుంటాం. థ్యాంక్ యూ. రోజు తలుసుకుంటాం. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ. వార్షిక ఉద్యోగం కూడా ఇప్పించినందుకు చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రా. టేక్ కేర్.